సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరి వెళ్లారు ఆయన. రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. వికసిత్ రాజ్య వికసిత్ భారత్ థీమ్తో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. వికసిత్ రాజ్య వికసిత్ భారత్ థీమ్తో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరి వెళ్లారు ఆయన. రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. వికసిత్ రాజ్య వికసిత్ భారత్ థీమ్తో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రాజేంద్ర, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. రేపు ఢిల్లీలో జరిగేటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగేటువంటి ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. రేపు ఢిల్లీలోని ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో జరిగేటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రధానంగా రేపు ఉదయం అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇతర ముఖ్యమంత్రులతో కలిసి గ్రూప్ ఫోటో కార్యక్రమం, దాని ముందు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. వికసిత్ రాజ్య వికసిత్ భారత్ ఎజెండాగా ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో తెలంగాణ రైజింగ్ 2047ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా $1 ట్రిలియన్ ఎకనామిక్ మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రధానంగా కృషి చేస్తున్నారు, ప్రజాపాలన ప్రభుత్వం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియో రోడ్లు కావచ్చు, పోర్ట్ సిటీ కావచ్చు, అలాగే వ్యవసాయ రంగం సంబంధించి రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, అలాగే ఇందిరా మహిళా శక్తి పథకం కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు, వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ఢిల్లీ వేదికగా నీతి ఆయోగ్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే విదేశీ పర్యటనకు సంబంధించిన నిధులు తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రధానంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు సంబంధించి రేపు కీలకమైనటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు, ప్రసంగించబోతున్నారు. అయితే 2018 తర్వాత తొలిసారిగా సీఎం హోదాలో అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే 6 గంటల ప్రాంతంలో అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా రేపు జరిగేటువంటి సమావేశానికి సంబంధించి ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, గతంలో ఏ ఇతర రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ చేపట్టినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా నీతి ఆయోగ్ వేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. సో ఈ భేటీకి సంబంధించి ఈ నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న నేపథ్యంలో ఒక రకమైనటువంటి మనకైతే ఒక ప్రధానమైనటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా రేపటి సమావేశం సక్సెస్ కోసం రేపు ఢిల్లీ వేదికగా తెలంగాణ రైజింగ్ను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. రాజేంద్ర, అయితే మరోపక్క నీతి ఆయోగ్ సమావేశం తర్వాత సీఎం పర్యటన ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? రాష్ట్రానికి సంబంధించిన నిధులు అంశాల్లో కానీ మంత్రులు ఏమైనా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా?
మనం చూస్తున్నాం రెండు అంశాలకు సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఉంది. అయితే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల వేటకు సంబంధించి గతంలో ఆయన కేంద్ర కీలక మంత్రులను కలవడం జరిగింది. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, రేడియర్ రోడ్లు కావచ్చు, మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి, హైదరాబాద్ పోర్ట్ సిటీకి సంబంధించి సో ఈ అంశాలకు సంబంధించిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి కేంద్ర మంత్రులను ఇప్పటికే కలిశారు. మరోవైపు రేపు ప్రధాని మోడీని కూడా కలిసిన నేపథ్యం కావచ్చు, నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఆయన పాల్గొని తెలంగాణ రాష్ట్రం తరఫున తీసుకున్నటువంటి చర్య కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఆయన ముందుంచుతారు. రేపు మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా ఏదైతే కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం మరోవైపు ఏఐసిసి నేతలను కూడా కలిసే అవకాశం ఉందని ఒక అంచనా కనిపిస్తుంది. ఇప్పటికి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రేపు రాత్రికి తిరిగి వస్తే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి డిస్కషన్ ఉండకపోవచ్చు. కానీ రేపు కనుక అక్కడ ఉంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల అంశాన్ని కావచ్చు, అలాగే మంత్రివర్గ విస్తరణ అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పుడు కూడా రేపు జరిగేటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రైజింగ్, తెలంగాణ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి మొత్తం దేశవ్యాప్తంగా హాజరవుతున్నటువంటి ముఖ్యమంత్రులు ప్రధాని మోడీ ముందు తనదైన శైలిలో మొత్తం వివరించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి నివేదికలను కూడా ఆయన బహిరంగ పరిచదలుచుకున్నారు. ప్రధానంగా తెలంగాణలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.